లిక్కర్ కుంభకోణంలో 2 కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. టోటల్‌గా 3 అనాలి. నెంబర్ 1 వచ్చేటప్పటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసినటువంటి అంటే ఆల్రెడీ తన మీద ఛార్జ్ షీట్ అయిపోయింది కాబట్టి లిక్కర్‌లో ఛార్జ్ షీట్ అయిపోయాక బెయిల్ తీసుకోవచ్చు. మిగతా విచారణ కోర్టులో తేల్చుకోవచ్చు. కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఏసీబీ కోర్టులో అడిగితే ప్రభుత్వం తరపున వాదన వినిపించారు. ఇందులో మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ళని పంపించిన వాళ్ళల్లో చెవిరెడ్డి కూడా ఒకడు. కాబట్టి ఈయనకి బెయిల్ ఇస్తే వాళ్ళని వెనక్కి రానీయుడు, ఆ విచారణ ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు వచ్చేదాకా కూడా ఆయనకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ వాదించారు. అది జరిగిన కాసేపటికే 12 మంది ఎవరైతే అనుమానితులుగా వీళ్ళు మెన్షన్ చేసుకొచ్చారో వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తీసుకుని కేంద్రానికి అంటే ఏదైతే కేంద్ర విభాగానికి పంపిస్తారు వీళ్ళు, అక్కడి నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అంటే విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని మాకు పంపించండి అని చెప్పి ఆయా దేశాలకి పంపిస్తా ఇంటర్పోల్కి పంపించేటటువంటి ఏర్పాట్లు దిశగా అడుగులు వేస్తోంది బాబు సర్కార్.